మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక మహిళలకు విద్య హక్కు కల్పించేందుకు ఆమె చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శప్రాయమని తెలిపారు. పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని వారు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో నోవా ప్రాజెక్ట్ డైరెక్టర్ అప్పారావు విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు కావాల్సిన మెటీరియల్ను అందించారు. మండలంలో మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సుమారు 50,000 రూపాయలు బహుమతిగా ఉన్నత చదువులకు అందిస్తామని, అందరూ మంచి మార్కులు సాధించి మండలానికి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. పరీక్షల సమయంలో పాటించాల్సిన మెలకులపై విద్యార్థులకు దిశానిర్దేశం చేసి విద్యార్థులకు పరీక్ష కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ప్రిన్సిపాల్ గదిలో మధ్యాహ్న భోజనం పథకం తీరును పరిశీలించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి దయానంద్ పాల్గొన్నారు. మహిళలు సమాజానికి ఆదర్శంగా నిలవాలని, మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. గేమ్స్లో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. పలు వార్డులలో సీసీ రోడ్లు డ్రైన్ల ప్రారంభోత్సవం చేశారు. గత ప్రభుత్వంలో నిర్వహించినట్లుగా కేవలం ఎలక్షన్ల ముందు మాత్రమే హడావుడి చేయకుండా కూటమి ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేసి ప్రజలకు అందిస్తుందని మంత్రి పార్థసారథి తెలిపారు. పిడుగురాళ్ల వాడరేవు జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. బాపట్ల జిల్లా పర్చూరు సమీపంలోని నాగులపాలెం గ్రామానికి సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలని, డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించాలని గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. డ్రైనేజ్ వ్యవస్థ లేకపోతే వర్షాకాలంలో వరద ముంపు వల్ల గ్రామం మునిగే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికారులు వచ్చి సమస్యలకు సరైన పరిష్కారం చెప్పేంత వరకు నిరసన విరమించబోమని రైతులు స్పష్టం చేశారు. బాపట్ల జిల్లాలో ఈ నెల 12న అవయవదాన అవగాహన నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ తెలిపారు. శిబిరానికి సంబంధించిన కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు. బెయిన్ డెడ్ సందర్భంలో దాతల అవయవాలను తీసుకుని అవసరమైన వారికి వినియోగించడం జరుగుతుందని వివరించారు. దాతలు తమ ఆధార్ కార్డు వివరాలతో ఈ శిబిరంలో పాల్గొనాలని డాక్టర్ విజయమ్మ సూచించారు. పాల్వంచ డివిజన్ పరిధిలోని ఈ ప్రాంతాల్లో మేయర్ పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, డ్రైనేజ్ వ్యవస్థ, త్రాగునీటి సరఫరా వంటి అంశాలపై స్థానికులతో చర్చించారు. మేడికుంట చెరువును పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని అన్ని డివిజన్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని మేయర్ గణేష్ వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో స్వచ్ఛత పరిశుభ్రత కార్యక్రమాన్ని కలెక్టర్ గరిమా అగ్రవాల్ జిల్లా తనిఖీ చేశారు. ఇక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పరిశుభ్రంగా ఉండాలని, నిరుపయోగ వస్తువులు తొలగించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. కార్యాలయాల్లో ఉన్న ఫైళ్లు, రికార్డులు, ఫర్నిచర్ సామాగ్రిని పరిశీలించి నిబంధనల ప్రకారం భద్రపరచాలని సూచించారు. నెల్లూరు జిల్లా కొడవలలో షాదీ మంజిల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఇక ముస్లిం సోదరుల అవసరాలను గుర్తించి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో ఈ షాదీ మంజిల్ ఆధునీకరించామన్నారు. ప్రకాశం జిల్లా కొరిషపాడు మండలంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. పమిడిపాడు, దేవాలయాల రావూరు గ్రామాల్లో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. 16 మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు అందజేసి అనంతరం మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు చిత్తూరు గడ్డపై ఉన్న మామిడి రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న అస్థిరత కారణంగా మామిడి పల్ప్ ఎగుమతులు నిలిచిపోయి పరిశ్రమలు కుదేలవుతున్నాయి.
యుద్ధ భయంతో షిప్పింగ్ ఛార్జీలు అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా షిప్పింగ్ ఛార్జీలు పెరగడం, కంటైనర్ల కొరత, ఆర్డర్లు రద్దు కావడంతో ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన బ్రహ్మరథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాది మంది భక్తులు ఈ వేడుకకు విచ్చేశారు. వీరిలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఉన్నారు. భక్తుల సంఖ్య పెరగడం దృష్ట్యా ప్రతి సంవత్సరం వేడుకలకు మరింత మెరుగైన ఏర్పాట్లు చేయబడతాయని, భవిష్యత్తులో తిరువీధుల వెడల్పును పెంచి సౌకర్యాలను అందిస్తామని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం దంగేటివారిపాలెంలో పాస్టర్ సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాస్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. పాస్టర్ బి చంటి దొరా అలియాస్ డేనియల్ కెనడీపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఇక కోనసీమ ప్రాంతంలో విద్వేషాలను ప్రేరేపించేలా మరొక పాస్టర్ ఇలా చేయకుండా పోలీసులు కఠిన చర్యలు ఆవశ్యకత ఉందని నాయకులు హెచ్చరించారు. అనంతపురం మున్సిపల్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సెక్షన్లో బిల్డింగ్ పర్మిషన్లకు సంబంధించి ఫైళ్లను పరిశీలిస్తూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలు మున్సిపల్ కార్యాలయంలో కలకలం రేపాయి. ఏసీపీ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సిఐ హమీద్ ఖాన్ పాల్గొని బిల్డింగ్ అనుమతులు ప్రక్రియలో నిబంధనలు పాటించబడినవో లేదో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమకారుల సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ కోడలిలో ఉద్యమకారులు ఆందోళన నిర్వహించారు. వ్యవస్థాపకుడు సామా అంజిరెడ్డి నేతృత్వంలో మలిదశ ఉద్యమకారుడు అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను 2 సంవత్సరాలుగా కొనసాగించలేదని, 250 గజాల భూమి, 20,000 రూపాయల పెన్షన్ నేరుగా ఉద్యమకారులకు అందించాల్సిన అవసరం ఉందని ఉద్యమకారులు అన్నారు. ఇక హామీలు నెరవేర్చుకుంటే మిలియన్ మార్చ్ తరహా ఆందోళన మళ్లీ ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన బహిరంగ వేలంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఝాన్సీ లక్ష్మీబాయి కూరగాయల మార్కెట్ ఫీజులు, రోడ్డు మార్గ ఫీజులు, పశువుల సంత, గొర్రెల సంత, మాంసం అంగళ్ల కోసం వేలం జరిగింది. అయితే వేలం కొందరికి మాత్రమే సమాచారం అందించబడడం, కేవలం 2-3 మంది పాల్గొనడం అనుమానాలకు దారితీసింది. వేలంలో గెజిట్ అప్లికేషన్లకు 100 రూపాయలు వసూలు చేసినప్పటికీ బిల్లులు ఇవ్వకపోవడం కూడా నిరసనకు కారణమైంది. మార్కాపురం పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 200 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు ఉన్నప్పటికీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో చెత్త కుప్పలు, మురుగు, అలాగే నీరు నిల్వ ఉండడం ప్రజలకు దుర్వాసన, ఇబ్బందులు సృష్టిస్తుంది. స్థానికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు తక్షణమే చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రపరిచేందుకు చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 13న జాతీయ స్థాయి సెమినార్ వికసిత్ భారత్ 2047 నిర్వహించనున్నారు. ఇక పీఎం ఉషా సహకారంతో జరిగే ఈ సదస్సులో ఏఐ ద్వారా వ్యాపారంలో ఆవిష్కరణ, స్థిరత్వం అంశాలపై చర్చ జరుగుతుంది. ఇక ఈ కార్యక్రమం భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో సాంకేతికత, వ్యాపార ఆవిష్కరణలు ప్రాధాన్యతపై దిశానిర్దేశం చేస్తుంది. గుంటూరు నగరపాలక సంస్థలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. గుంటూరు, శ్రీకాకుళం, ఒంగోలు, విశాఖపట్నం, తిరుపతి జిల్లాల టౌన్ ప్లానింగ్ కార్యాలయాలు ఆకస్మిక సోదాలు నిర్వహిస్తూ అధికారులు చేపట్టిన పనులపై ఫిర్యాదులను పరిశీలిస్తున్నారు. గుంటూరు నగరపాలక సంస్థలో కూడా ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నకరేకల్లు మండలం రూపేనగుంట్ల గ్రామంలో వయంబు విగ్రహాన్ని కొందరు అజ్ఞాత వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై డీఎస్పీ హనుమంతరావు నేతృత్వంలో నగరికల్లు పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. ప్రశాంతంగా ఉండే గ్రామంలో విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై వివరాలు సేకరిస్తూ ఈ ఘటనకు పాల్పడిన వారికి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డీఎస్పీ తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండల రైతులు 11వ ప్యాకేజ్ కింద LM6, LM4 కెనాల్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మనేరు వాగ్ బ్రిడ్జిపై ధర్నా రాస్తోరోకో నిర్వహించారు. పోలీసులు ధర్నా చేస్తున్న రైతులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. కెనాల్ నిర్మాణానికి కేటాయించిన 3 కోట్ల రూపాయల నిధులు సదుపయోగం చేయకపోవడం రైతులను తీవ్ర అన్యాయం చేస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి తెలిపారు. సుమారు 15 గ్రామాలకు సాగునీరు అందించాల్సిన పనిని ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సెంటర్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించారు. రాష్ట్రంలో ఉచిత బస్సు పథకం ద్వారా ఇప్పటి వరకు 300 కోట్ల మంది మహిళలు ప్రయాణించి ఆర్టీసీకి దాదాపు 10,000 కోట్ల లాభం చేకూరిందని మంత్రి తెలిపారు. మంత్రి ప్రజల భాగస్వామ్యం, పరిసరాల శుభ్రత, యువతను చెడు అలవాట్ల నుండి దూరంగా ఉంచడం, విద్యపై దృష్టి సారించడం కీలకమని మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో స్థానిక శాసనసభ్యుడు, పార్లమెంటు సభ్యుడి సహకారంతో హుజూరాబాద్ అభివృద్ధి చేయబోమని హామీ ఇచ్చారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారులు, కాంట్రాక్ట్ ప్రతినిధులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. మంత్రి నిమ్మల రామానాయుడు ప్రధాన డ్యాం, అలాగే ECRF పనులు, గ్యాప్ 1 ప్రాంతంలో నిర్మాణ పురోగతిని పరిశీలించి అధికారుల నుండి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో ధ్వంసమైన డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్త డిజైన్ ప్రకారం 1372 మీటర్ల వార్ధకం నిర్మాణం చేపట్టామని, అలాగే 1300 మీటర్లు ఇప్పటికే పూర్తయినట్లు మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది జూన్ నాటికి కుడి, ఎడమ కాలువల అనుసంధాన పనులు పూర్తవుతాయని, ప్రాజెక్టు నాణ్యత, భద్రతా ప్రమాణాల్లో రాజీ పడవద్దని మంత్రి స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో తొర్రూరు పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలు తీవ్రమయ్యాయి. పట్టణంలోని ప్రధాన సెంటర్లు, గల్లీలు చెత్త కుప్పలతో నిండిపోగా ఉండడం, డ్రైనేజీ వ్యవస్థ పనిచేయక వ్యర్థాలు రోడ్లపైకి ప్రవహించడం, సీసీ రోడ్ల పనులు సగంలో ఆగిపోవడం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఉన్నారు. స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేయడంతో కూడా మున్సిపల్ అధికారులు స్పందించకపోవడం గమనార్థం. పట్టణ రూపురేఖలను క్షేమపరచకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు పలుమార్లు విన్నవించినా, నిరసనలు తెలిపినా కానీ అంటి ముట్టనట్లు ఉండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు జిల్లా మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు ప్రారంభించారు. సిటీ ప్లానింగ్ సెక్షన్లో బిల్డింగ్ పర్మిషన్లకు సంబంధించిన ఫైళ్లను పరిశీలిస్తూ సోదాలు చేపట్టడం మున్సిపల్ కార్యాలయంలో కలకలం సృష్టించింది. ప్రధానంగా టౌన్ ప్లానింగ్ విభాగం ఫైళ్లలో ఏవైనా అవకతవకలు, నిబంధనలు ఉల్లంఘనలు జరిగాయా అనే కోణంలో అధికారులు ప్రతి ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ సోదాల్లో ఏసీబీ అధికారులు ప్రత్యక్షంగా పాల్గొని పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జిల్లా స్థాయి దివ్యాంగుల ఆటల పోటీలను ఘనంగా నిర్వహించారు. దివ్యాంగుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ భాస్కర్ తెలిపారు. ఈ పోటీలలో విజయం సాధించిన వారిని హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. డిసెంబర్ 3న జరగాల్సిన పోటీలు మార్చి 10న నిర్వహించనున్నట్లు వివరించారు. టీమిండియాకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించుకొని భారత్ 3వ T20 వరల్డ్ కప్ ట్రోఫీని గెలవడంతో విజయాన్ని పురస్కరించుకొని బీసీసీఐ భారత్ జట్టుకు 131 కోట్ల భారీ నగదు బహుమతిని ప్రకటించింది. ఈ విజయంతో భారత్ వరుసగా రెండోసారి టైటిల్ను గెలవడమే కాకుండా T20 చరిత్రలో 3 సార్లు విజేతగా నిలిచిన తొలి జట్టుగా సరికొత్త రికార్డు సృష్టించింది. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు మంగళవారం యూటర్న్ తీసుకున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,62,380కి చేరుకోగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,48,850 వద్ద కొనసాగుతుంది. అదేవిధంగా వెండి ధరలు కూడా కిలోకు 10,000 రూపాయలు పెరిగి హైదరాబాద్లో కిలో వెండి ధర 3 లక్షలకు, ఢిల్లీలో 2.90 లక్షలకు చేరాయి. ఇక అంతర్జాతీయ అనిశ్చితి, ఇరాన్ యుద్ధం పరిణామాలు మదుపర్ల కొనుగోలు ధరల పెరుగుదలకు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. చమురు ధరల పెరుగుదల కారణంగా నిన్న నష్టాలు చవిచూసిన సూచీలు ట్రేడింగ్ ప్రారంభంలో కోలుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని ఆంక్షలను తొలగించనున్నట్లు ప్రకటించడంతో మదుపరుల సెంటిమెంట్ బలపడింది. ఉదయం సెన్సెక్స్ 77,888 వద్ద
322 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది. బ్రెంట్ క్రూడ్ ధరలు దాదాపుగా $119 నుండి $89లకు పడిపోవడంతో ఇండిగో, స్పైస్ జెట్ షేర్లు 8% పెరిగాయి. హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మైసమ్మగూడలో ఓ హాస్టల్లో సెక్యూరిటీ గార్డుతో కొందరు విద్యార్థులు మద్యం మత్తులో గొడవకు దిగారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ గదుల్లోకి వెళ్లి విద్యార్థులపై లాఠీ చార్జ్ చేశారు. హాస్టల్ గదుల్లో నిద్రిస్తున్న వారిని కూడా వదలకుండా పోలీసులు దాడి చేశారని మిగతా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ కారణంగా రైతు కేతావత్ మోహన్ అక్కడికక్కడే మృతి చెందారు. ఇక పొలంలో ట్రాక్టర్తో కలుపు చేస్తున్న సమయంలో కరెంటు స్తంభం నుంచి వైర్ పడి మోహన్ ఆ వైర్ను పైకి తీసుకోవడానికి ప్రయత్నించగా ప్రమాదవశాత్తు షాక్ తగిలింది. మృతుడికి భార్య కేతావత్ రేణుక, అలాగే కుమారుడు కార్తీక్, కూతుళ్లు స్వాతి, నందిని ఉన్నారు. పరిగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పల్నాడు జిల్లా మాచర్లలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దుర్గి సమీపంలో ఆటోలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఇక ఈ ప్రమాదంలో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కడప జిల్లా మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే సెట్టిపల్లి రఘురాం రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కోసం కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆవిర్భావ దినోత్సవంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను, పంటలకు నీటి సమస్యలను, పెన్షన్లు, రేషన్ కార్డుల సమస్యలను ప్రస్తావిస్తూ జాగ్రత్త చర్యల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పరిధిలోని అశోక్ నగర్ వినాయక గణేష్ ఆలయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. దుండగులు ఆలయ తాళాలను పగలగొట్టి సుమారు 6 తులాల బంగారం, 8 కిలోల వెండి, ఆలయ హుండీలోని 90,000 రూపాయల నగదును దోచుకెళ్లారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు క్లూస్ టీం సహాయంతో వేలి ముద్రలు, సీసీటీవీ ఫుటేజ్ వంటి ఆధారాలను సేకరిస్తున్నారు. హైదరాబాద్లోని నీలోఫోర్ ఆసుపత్రిలో ఫ్లూయిడ్స్ వికటించిన ఘటన కలకలం రేపింది. ఫ్లూయిడ్స్ ఎక్కించిన అనంతరం సుమారు 15 మంది చిన్నారులు ఆరోగ్య సమస్యలు కనిపించడంతో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఫ్లూయిడ్స్ తీసుకున్న పిల్లల్లో వాంతులు, అసౌకర్యం వంటి లక్షణాలు కనిపించడంతో వెంటనే వైద్యులు పరిస్థితిని గుర్తించి చికిత్సలో మార్పులు చేశారు. సమస్యను గుర్తించిన వెంటనే వైద్య సిబ్బంది దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు వాసుదేవరావు అలియాస్ ఆషన్న కీలక వ్యాఖ్యలు చేశారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం బట్టుపల్లిలో ఆయన మాజీ మావోయిస్టు అమరుల కుటుంబాలతో సమావేశమయ్యారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యల పరిష్కారానికి చట్ట పరిధిలో తమ వంతు కృషి చేస్తామని ఆషన్న స్పష్టం చేశారు. దండకారణ్యంలో 30 ఏళ్ల పాటు ఆదివాసుల హక్కుల కోసం నిర్బంధాల మధ్య ప్రశ్నించే గొంతుకగా పనిచేశానని గుర్తు చేశారు. అమెరికా రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైన F-35 యుద్ధ విమానాల భవిష్యత్ చైనా చేతుల్లో చిక్కుకుంది. యుద్ధ విమానాల తయారీకి వాడే రేర్ ఎర్త్ మూలకాలపై చైనా తన పట్టును మరింత బిగించింది. ఈ ఖనిజాల శుద్ధి ప్రక్రియలో 90% పైగా వాటా చైనాదే కాగా చైనా ఈ సరఫరాను పూర్తిగా నిలిపివేస్తే అమెరికా తన అత్యాధునిక యుద్ధ విమానాలను తయారు చేయలేక చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న శ్రీలంకలో యుద్ధం కారణంగా భారీగా పెట్రోల్ ధరలు పెరగడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ చమురు సరఫరాపై ప్రభావం చూపడంతో రెండు దేశాలు తమ దేశీయ మార్కెట్లో పెట్రోలు, డీజిల్ ధరలను భారీగా పెంచాల్సి వచ్చింది. భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించిన రేట్ 2026 ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సైబర్ నేరాల, డ్రగ్స్ వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ సూచించారు. ఇక పోలీస్ అధికారుల బదిలీల్లో ఎటువంటి పైరవీలు ఉండవని, పనితీరు ఆధారంగానే నియామకాలు జరుగుతాయని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
బీజేపీ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓబీసీ మహిళా కార్యకర్తల జాతీయ సదస్సులో మాట్లాడుతూ కులగణన విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు పూర్తిగా లొంగిపోయారని, అక్కడి వ్యవసాయ ఉత్పత్తుల కోసం భారత మార్కెట్ను తెరవడం ద్వారా దేశ రైతుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఆరోపించారు. యువత అత్యాధునిక సాంకేతిక రంగాలపై దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బడ్జెట్ అనంతరం వెబినార్లో మాట్లాడిన ప్రధాని మోదీ కృత్రిమ మేధ, ఆటోమేషన్ వంటి రంగాల్లో అవకాశాలు విస్తరిస్తున్నాయని మోదీ అన్నారు. కొత్త జాతీయ విద్యా విధానం మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను మార్చుతుందని మోదీ తెలిపారు. అదే సమయంలో ఆరోగ్యం, క్రమశిక్షణ కలిగిన యువశక్తే దేశ పురోగతికి ప్రధాన బలం అవుతుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దేశంలోని ప్రాథమిక పొదుపు ఖాతాలు, జన్ధన్ ఖాతాలకు కనీస నిల్వ నిబంధన లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో స్పష్టం చేశారు. ఖాతాలో సున్నా నిల్వ ఉన్నా ఎటువంటి జరిమానాలు విధించబోమని, అందరికీ బ్యాంకింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ సౌకర్యం కల్పించామని తెలిపారు. సాధారణ ఖాతాదారులు బ్యాంకుల నిబంధనల ప్రకారం కనీస నిల్వ పాటించకపోతే రుసుములు వసూలు చేసే అవకాశం ఉందని ఆమె వివరించారు.